తిరిగి శుద్ధమందు మనకు అంశము ధ్యానం చేసుకున్నటకు ప్రవహించిన మంచి దినాన్ని బట్టి వందనాలు. మంచిగా వాక్యం విందాము, వాక్యాలుగా మారుదాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటకు పరిశుద్ధాత్మదేవుడు సమృద్ధిగా మహిళలు నింపబడి మన చిత్తం నెరవేర్చుటకు తండ్రి సహాయం చేయనుగా యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం మనం చెప్పుకున్నాం కదా. ఇలా దేవుని వ్రేల గురించి మనం చెప్పుకున్నాం. దేవుని వ్రేలు ప్రభాని యేసు 30 ఏళ్ళకు తండ్రి ఎంచబడే యొక్క విషయంలో ఉన్నాడు. ఆ తర్వాత పరలోక తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి బయలుదేరి యోర్దాను గురించి బాప్తిసం పొంది అభిషేకం పొంది నాటి నుండి తన యొక్క శరీరాత్మ వేరువంత వరకు అనగా శిలువలో ప్రాణం పెట్టినంత వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవునికి పనిచేసేటప్పుడు చూస్తారు. తండ్రి తనకు అప్పగించే పని దైవరాజ్య స్థాపన. దానిలో చాలా అంశాలు ఉన్నాయి. దైవరాజ్య స్థాపనలో ముఖ్యమైన అంశము శిష్యులు తయారు చేసుకోవడం. శిష్యురాంధ్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చాలా చాలా విషయాలు చూస్తున్నాం. మోషే అహరోను ఉన్నారు. మోషే తన జీవితంలో అద్భుతమైన శిష్యులు తయారు చేసుకున్నాడు, యెహోషువ. కాబట్టి దేవుడు మోషే నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ భారాన్ని నూను కుమారుడు యెహోషువ మీద ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా ఉన్నాడు. ఏలియా భూలోకం నుంచి వెళ్ళకపోక ముందు తన అసిస్టెంట్గా పనిచేసిన ఎలీషా యొక్క కోరిక 2 పాళ్ళు ఆత్మలు అడిగాడు. నాకు నీకున్న ఆత్మ 2 పాళ్ళు దయచేయమని చెప్పినప్పుడు అది ఏ విధంగా ఇవ్వాలో ఏ విధంగా పొందుకోవాలో ఇరువురికి తెలియదు. కానీ ఏలియా సుడిగాల్లో అన్ని గుర్రాల్లో నిధాల్లో పొందడానికి కారణమైన సమయంలో ఏలియా దుప్పటి కింద పోయినప్పుడు ఆ దుప్పటి తీసుకుని నీరసంగా నిస్సత్తుగా ఎలీషా మళ్ళీ వేగం తిరిగి వస్తుండగా యోర్దాను అది యోర్దాను ఎదురైనప్పుడు తనకు తెలియకుండానే అసంకల్పంగానే ఆ యొక్క దుప్పటి మడతపెట్టి యోర్దాను నది మీద కొట్టినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడ కొట్టగానే వెంటనే యోర్దాను నది మీద విడిపోయినట్టుగా చక్కని బాట కనిపించినట్టుగా ప్రభువాక్యంలో చూస్తున్నాం, తెలుస్తూ ఉంటాం. మోషే నాయకత్వంలో యెహోషువ తయారయ్యాడు. మంచిగా వాగ్దానం గోత్రాలు పంచిపెట్టాడు. అలాగే ఏలియా కూడా ఘనమైన ఏలియా, మంచిగా వాడబడిన ఏలియా అనారోహణ సమయంలో తన శిష్యుడైన ఎలీషాకు హృదయవాంఛ తెచ్చాడు. తాను కూడా మంచిగా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. చాలా మానవాతీతమైన కార్యం చేశాడు. శిష్యరికం మోషే యెహోషువ తయారు చేశాడు. ఏలియా ఎలీషా తయారు చేశాడు. ఇక అలాగే మన రక్షకుడు సర్వజ్ఞ రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసు శిష్యులు తయారు చేశాడు. యేసుక్రీస్తుకు 70 మంది శిష్యులప్పుడు కూడా కేవలం 12 మంది మిగిలినట్టుగా చూస్తున్నాం. ఆ 12 మందిని కూడా వాక్యము రాయబడినదిగా ప్రభువైన క్రీస్తు రాత్రంతా కొండ మీద గడిపి కొండ దిగి వచ్చి తనకిష్టమైన వారిని అనగా తనకు ముందుగా నిర్ణయించబడిన వారిని తండ్రి ద్వారా నిర్ణయించబడిన వారిని పేరుని పెట్టి పిలిచి వారికి అపోస్తులని పేరు పెట్టాడు. అపోస్తులని మనకు భాగంగా పిలవబడి అభిషేకించబడి సువార్త సేవకు పంపబడిన వారు. ఈ దినాల్లో కొరలుగా ఉన్నారు అభిషిక్తులు. అయితే అభిషిక్తులు సూచనపించి కూడా రాస్తున్నాడు అపోస్తుల పౌలు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తులని ఒక అద్భుతమైన టైటిల్ పెట్టుకోగానే లేదా నామకరణం చేసుకోగానే సరిపోదు. కానీ దానికి తగిన రీతిగా క్రియలు చేయాలి. విశ్వాసం లేని క్రియలు ఉత్తమని యాకోబు చెప్పిన రీతిగా, క్రీస్తు సహోదరి యాకోబు చెప్పిన రీతిగా మరి క్రియలు జరగాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులను 12 మందిని ఏర్పాటు చేసుకుని తండ్రి ఏ విధంగా తనకు అధికారం ఇచ్చాడో అదే అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు. కాబట్టి శిష్యులు కూడా పనిచేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు యొక్క హృదయవాంఛ శిష్యులను తయారు చేయటం. కాబట్టి పరలోకానికి ఆహ్వానం కాబోయే ముందు ఆ 12 మందిని పిలుచుకొని మరి కొండల దగ్గర వార్త చెప్తున్నాడు. స్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలో బాప్తిసం అండి. నేను ఏ సంగతి మీకు ఆజ్ఞాపించాను అవి మీరు గైకొనాలా, వారు కూడా గైకొని చెప్పుడి. ఇదిగో యుగ సమాప్తులకు సదాకాలం మీతో కూడా ఉన్నారని
ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయ వాంఛ తన మనసులో మాట బయట పెట్టేసి ఆ శిష్యులను తయారు చేసి వారందరూ కూడా మంచిగా మేడగదిలో అభిషేకించినట్టు నేను వాక్యం చూస్తున్నాను. చాలా సంతోషం. కాబట్టి మోషే ద్వారా యెహోషువ, ఏలియా ద్వారా ఎలీషా, యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క 12 శిష్యులు మాత్రమే కాదు, కానీ ఈ దినములు కూడా శిష్యురాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసిన మొట్టమొదటి శతాబ్దంలో ఆ యొక్క 100 సంవత్సరాల్లో కూడా అపోస్తల కార్యం నిండా శిష్యురాలు రకుల, ప్రిస్కిల, శిష్యురాలు, అలాగే తవిత ఒక శిష్యురాలు, ఇంకా అపోస్తల గురించి తెలుసుకున్న శిష్యులు వాడు. కాబట్టి యొక్క శిష్యులు 11 మంది ప్లస్ మరొక శిష్యులు ఏర్పాటు చేస్తున్నారు కదా, మత్తీయ. 12 కూడా సువార్త పఠించారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రిపేరింగ్ డిసైపుల్స్. వై డిసైపుల్స్? ఎందుకు శిష్యులు ఎందుకనగా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయటం. స్ప్రెడ్ ద గాస్పెల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. గ్రహించని ఈ విషయంలో చెప్తూ గతించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని స్థాపించక ముందే సాతాను వాడి రాజ్యాన్ని స్థాపించాడు. అంధకార సంపూర్ణ రాజ్యం, ఎఫెసీ 1:13. కాబట్టి చీకటి రాజ్యాన్ని, మోసగల రాజ్యాన్ని, మరణప రాజ్యాన్ని సాతాను ఆదాము పట్టుకొని వారిని ఏర్పాటు చేసుకుని ఒక మొట్టమొదటి కపుల్, ఆ యొక్క మొట్టమొదటి జంటను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన యొక్క నాయకత్వంలో సాతాను రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుని కుమారుడు క్రీస్తు యేసు భూలోకంలోకి వచ్చి 3 సంవత్సరాలు రాజ్య సువార్తను ప్రకటించి ఆయన మంచిగా శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యుని భూలోకమంతా కూడా వ్యాపించి శిష్యులు తయారు చేస్తారు. యేసుక్రీస్తు దర్శనము శిష్యరిక, ప్రిపేరింగ్ డిసైపుల్స్. భూలోకంలో పదులుగా, వందలుగా, వేలగా దర్శనాలు ఉన్నాయి. సంతోషం. కానీ మన రక్షకుడు పొందుతాను యేసుక్రీస్తు దర్శనం అని భూలోకాన్ని తీసుకొచ్చిన దర్శనం శిష్యులను తయారు చేయట, శిష్యులను తయారు చేయట. ప్రభు నాకు ఇచ్చిన దర్శనం కూడా బహుశా దర్శనం ప్రపంచంలో అనేక వేల మంది పొందవచ్చు. ఎందుకంటే నేను మరలా జ్ఞాపకం చేస్తే ఎన్నో దర్శనాలు ఉన్నాయి, లెక్కలేని దర్శనాలు ఉన్నాయి. అవన్నీ మంచిదే. ఎవరి దర్శనం వారిది, ఎవరు చేసినా కానీ యేసుక్రీస్తునామములో దేవుని పని చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు రక్షకుడు తండ్రి ఆయనకి ఇచ్చిన దర్శనం శిష్యులను తయారు చేయటం. My doesn't know, but from the very beginning of my ministry, my mind leads so many youngsters as disciples in his kingdom. నా యొక్క 30 సంవత్సరాన్ని కూడా ప్రభువు 30 సంవత్సరాలు రక్షించాడు. ఆ 30 సంవత్సరాలు సువార్త వినడమే బాప్తిసం పొంది నాట నుండి నేను ఒంటిగా పని చేయకుండా నాతో పాటు అనేక మంది సహోదరులను ఏర్పాటు చేసుకొని వారితో కూడా సువార్త ప్రకటించడం ద్వారా దేవుని తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా నేను వాక్యంలో నేను చూస్తున్నాను. దానికి ఎంత సాక్షి ప్రభు యొక్క వాక్యంలో లేఖనము నిరర్ధకం కాదు. ఆకాశం గతించను, భూమి గతించదు, కానీ నా మాట ఏమాత్రం అది కనుక సువార్త 1:7 దేవుడు చెప్పే ఏ మాట కూడా నిరర్ధకం కాదు. When God speaks a word, it must be fulfilled in the world through somebody, either you or me or somebody. God has His own children, a blessing to spread the gospel, like disciples and disciples. కాబట్టి ప్రభువైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారి భూలోకానికి మొట్టమొదటి శిష్యుడిగా పడ్డాడు. The first disciple in the world is Jesus Christ. యేసుక్రీస్తే ఒక అద్భుతమైన సత్యాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యుని ఏర్పాటు చేసుకునే తనకు సేవా పరిచయం ప్రారంభం చేశాడు. కానా గ్రామంలో మొట్టమొదటిగా నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన వడ్డీగా 2 శిష్యులు ఉన్నారు. కాబట్టి ఇక నీరు ద్రాక్షరసంగా మార్చబడినప్పుడు తనతో ఉన్న శిష్యులు చూచి వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిరి అని లేకుండా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిరి. వారు కళ్ళారా చూచారు, పరిచారకులు కళ్ళారా చూచారు. పరిచారకులు మరి విశేషంగా వారు పరిచయం చేశారు కాబట్టి వారి యొక్క
రాతిమాలను కడిగి శుభ్రం చేసి అంచుల మట్టుకు నీటితో నింపి వారి ముంచి తీసుకెళ్తుండగా వారు చేది పోసిన నీరు ద్రాక్షారసమైనప్పుడు వారు నిశ్చయంగా ఆశ్చర్యపడ్డారు. శిష్యులైతే ప్రక్కలని చూస్తున్నారు, కానీ పరిచారకులు వారి చేతుల మీదుగా ప్రభువైన యేసు నీటిని ఈ విధంగా ద్రాక్షరసంగా మార్చడం కళ్ళారా చూచారు. మనము కూడా మన జీవితంలో యేసు క్రీస్తు మన జీవితంలో ఉద్భవించిన తర్వాత, జన్మించిన తర్వాత ఎన్ని కార్యాలు చూచాం, లెక్కలేము. చాలా చాలా చూచాం. ఈ మధ్య మన మినిస్ట్రీలో గరిగిపాడు, దట్ ఈస్ నియర్ భృగుబండ మీదుగా దొరలు వెళ్ళే దారంలో అటు గరిగిపాడు, అక్కడ ఒక హిందూ కుటుంబం భార్య భర్తలు ఎవరు వారు దాదాపు ఒక 25-26 సంవత్సరాల వయసులో ఉంటారు. భార్య భర్తలు ఒక సంవత్సరం పిల్లలంగా ఉంటారు. వారికి బిడ్డలు ఇద్దరు పుట్టారు. ఇద్దరు బిడ్డలు పుట్టారు, కానీ 2 చేతులు కానీ 2 కాళ్ళు కానీ వదిలేము. తల మొండె మట్టికి వదిలింది, కాళ్ళు చేతులు. మనిషికి తల మొండె కాళ్ళు చేతులు 3 భాగాలు కదా, 2 భాగాలు అనేవాడు. పుట్టిన 2వ రోజు 3 రోజు చనిపోయారు. అయితే వారి సమీప బంధువులైన సంవత్సరంలో ఉన్న కుటుంబాల్లో కూడా దేవుడు ఇదే కార్యం. వారి కుటుంబాలు బంధువులు, సమీప బంధువులు. ఓ ఎలిజబెత్ మేనల్ ఏ విధంగా సమీప బంధువులు, అలాగే వీరు కూడా సంవత్సరం, అలాగే సమయాలు ఇవన్నీలో పేరు మార్చిన తర్వాత ఇప్పుడు బంధువులు. సంవత్సరం కుటుంబంలో కూడా సంవత్సరం ఉన్న కుటుంబాల్లో కూడా సత్రబల్లో వారికి కూడా 4 కుమారులు కలిగారు. 4 కూడా చేతులు కాళ్ళు లేకుండా జన్మించి 2వ రోజు 3వ రోజు చనిపోయారు. సో వారి గృహంలో ప్రభు చేసిన కార్యం మనం అందరం వెళ్తాం. సత్రపల్లిలో పులిగాస్తులు వేసేసినాడు. వారి బంధువులు అనేకులు విరిగి ఉన్నారు, కండారా చూస్తున్నారు, మహిళించారు. సో విషయం అడిగిన వారు పెరిగిపోవడం, వారు కూడా పెరిగి వారు కూడా మంచి ఆలయాలుగా పులిగాస్తులు సత్రపల్లిలో ప్రారంభించారు. నేను అడిగాను, ఎవరు మీరు ఎక్కడ చూస్తున్నారు? అది గరిగిపోవడం మీదుగా వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ సంవత్సరంలో కొన్న మా బంధువులు, వారి కుటుంబంలో ఏ విధంగా బిడ్డలు చనిపోయారు, చేతులు కాళ్ళు లేకుండా. అలాగే మా కుటుంబంలో కూడా 2 బిడ్డలు కాళ్ళు చేతులు లేకుండా చనిపోయారు. కాబట్టి మరి వారి ఆలయానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి మంచిగా కుమార్తెలు చేతులు కాళ్ళు బిడ్డలు మంచిగా ఇచ్చారని మేము విన్నాం. వారు చెప్పారు, మేము కూడా చూచాం. సో మాకు కూడా ఆశ కలిగింది, మాకు నిరీక్షణ కలిగింది. కాబట్టి మేము కూడా వచ్చాము. చెప్పినప్పుడు వారికి ప్రార్థన చేశాం. ప్రార్థన ఆలకించిన దేవుడు అనుకున్న సంవత్సరం క్రితం ఎలాంటి కార్యం చేశాడో అది వారి గృహంలో కూడా కార్యం చేశాడు. యేసయ్య మారడు, యేసయ్య మారే దేవుని కుమారుడు కాడు ఆయన. వారికి కూడా 2 కుమారులు జన్మించారు. 2 కుమారులు చక్కగా కాళ్ళు చేతులు చాలా సంతోషించారు. బంధువులు ఆనందించారు. అన్యులు దేవుని ఎరగిన వారు అంతకుముందు రకరకాల పూజలు చేశారు, అవన్నీ మనకు అనవసరం. బట్ దే ఫౌండ్ జీసస్ క్రైస్ట్ ది రియల్ గాడ్ అండ్ లార్డ్. అర్థమైంది, యేసు నిజమైన దేవుని కుమారుడు గ్రహించేవారు. సువార్త విని నమ్మి బాప్తిసం పొంది మంచిగా వారికి జీవనయాత్రలు కొనసాగుతూ ప్రతి ఆదివారం దాదాపు ఒక 20 కిలోమీటర్స్ గరిగిపల్లెకి గ్రామం, సత్రపల్లికి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరమైనప్పటికీ కూడా ప్రతి వారం వస్తూ పోతూ ఆదివారం వస్తూ పోతున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రీసెంట్గా 1 year బ్యాక్ మన దేవుడు ఆ సహోదరిని దర్శించాడు. వాటి అనుకున్నారంటే ఆపరేషన్ చేద్దాం, ఆల్రెడీ మనకి 2 బిడ్డలు ఉన్నారు, ఇంకిద్దరు కదా అని ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు, కానీ వారు ఎందుకు మొత్తం చేయించుకోలేదు. అగైన్ గాడ్ మిస్ సిస్టర్ రూత్, ఆయనకి సమీరని తన భార్యకి రూత్ అని పేరు పెట్టాడు. సో దేవుడు మళ్ళా దర్శించాడు. గర్భవతి అయిన తర్వాత వారికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరికి దేవుడు 2 అబ్బాయిలు ఇచ్చాడు కాబట్టి ఒక అమ్మాయి అంటే బాగుంది అనుకున్నారు. సో యు బిగిన్ టు ప్రే ఫర్ ఎ డాటర్. ద థర్డ్ ఇష్యూ, 3వసారి ప్రభువ చిత్తమైతే మంచి పాపం దయచేయమని మేము ప్రార్థన చేసాం. వాళ్ళలో ప్రార్థన చేసాం, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఒక 10 దినాల క్రితం ప్రభు ఆరాశించే రీతిగా, మనం ప్రార్థించే రీతిగా దేవుడు మంచి పాపం ఇచ్చాడు. ఆ పాపం చక్కగా చేతులు కాడున్నాయి. దేవుడు స్తోత్రం. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు. అంతకుముందైతే స్కానింగ్ తీస్తాం, మిక్సర్ తీస్తాం, ఇవన్నీ మాటలు చెప్పారు. కానీ మన థర్డ్ ఇష్యూ డజంట్ డౌట్, మనకు అనుమానం లేదు. ఎందుకంటే 2 బిడ్డలు మంచిగా దేవుడు ఇచ్చారు కాబట్టి 3వసారిగా మంచి పెట్టేస్తాడని నమ్మి అలాంటి ప్రయత్నం చేయలేదు. దేవుడు తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. మంచిగా ఒక పాపనిచ్చాడు చేతులు కాళ్ళకి. ఈ దినం ముందు మన పొద్దునే ఫోన్ చేశాడు. ఈరోజు అనగా ఈరోజు శనివారం కదా, 18వ ఫోన్ చేసి మాస్టర్ గారు ఏం బాబా ఈరోజు మా భార్య ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం, స్నానం చేసిపోతున్నాం, ప్రార్థన చేయండి. చక్కగా ప్రార్థన చేసి ఐఎమ్ హ్యాపీ.
చాలా సంతోషమైన కారణం ఉండగా, గాడ్ ఈస్ నాట్ థియరీ, నాట్ ఓన్లీ థియరీ బట్ రియల్ ప్రాక్టికల్. వి సా గాడ్స్ వర్క్ విత్ అవర్ నేకెడ్ ఐస్. మా యొక్క బాహ్య నేత్రాలతో, మా నేత్రాలతో మాత్రమే కాదు, అనేకులు కుటుంబీకులు, బంధువులు, సంఘములు, వందలాది జనాంగం, ఈ యొక్క 2 కుటుంబాలు ఎలాంటి అద్భుతమైన కార్యములు చేస్తున్నాడో కళ్ళారా చూశాం. మన యేసుక్రీస్తు హెబ్రీ 11:6 చెప్పినట్టుగా యేసుక్రీస్తు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు అన్నాడు. అంటే ప్రాబ్లం ఈజ్ ఎవరు ఉన్నాడు? ఆయన అందరిలో ఉన్నాడా? కొందరు ఉన్నాడు. ఎవరో కొందరు విశ్వసించిన వారు, నమ్మిన వారు, సువార్తలు జన్మించి, వాక్యములు జన్మించి, ఆ తర్వాత వాక్యానుసారంగా బాప్తిసం పొంది, లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ ఎవరు పొంది, అలాగే పౌలుగా రోమాపత్రిక 8:14 రాయబడిన ప్రకారము దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతున్నారు? వారి దేవుని కుమారులు. Indirectly, it's right to say they are disciples in the kingdom of God to spread the tidings, good news. అద్భుతమైన యేసుక్రీస్తు వారి సువార్తను గురించి ప్రకటించడానికి వారు ముందుగా నియమించబడిన శిష్యురాలు. చాలా సంతోషం. ఇలాంటి ఎన్ని కార్యాలు చేశారన్నమాట. కౌంట్లెస్ number of miracles, signs, wonders. The ministry of full gospel ministries, Guntur, Satrapalli, wherever God started His work. కొండ మీద చాలా కార్యాలు, బెల్లం కొండ మీద చాలా కార్యాలు, బెల్లం కొండ కింద కట్టబడిన పెద్ద ఆలయంలో చాలా కార్యాలు, చిన్న ఆలయంలో కార్యాలు, పెద్ద ఆలయంలో కార్యాలు, గృహాల్లో కార్యాలు, వీధుల్లో కార్యాలు. God, the same God who used John and Peter, the temple of beautiful temple, అద్భుతమైన శృంగారమును దేవాలయంలో క్రీస్తు, గురువైన క్రీస్తు తమ శిష్యులైన యోహాను పేతుని ఈ విధంగా వాడుకున్నాడు. ఆ యేసు క్రీస్తు ఇప్పుడు మనలను, నేను సూటిగా వయసు చెప్తాను, నిన్ను కూడా వాడుకుంటాడు. గాడ్ లైక్స్ టు యూజ్ యూ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు హిమ్ అండ్ హిస్ కింగ్డమ్. ఒక సెపరేషన్ ఆఫ్ డెత్, స్లీప్, ఈ శరీరాత్మను వేరేంతకు నమ్మకం ఉంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ సేమ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. యేసుక్రీస్తు మారని దేవుడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరం ఉంటాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యుల అనేకమైన అద్భుతాలు చేశాడు. కౌంట్లెస్. వాక్యం మనం చూసుకుంటే యోహాను సువార్తలో 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయంలో 30లో యోహాను సువార్త 20వ అధ్యాయం 30లో ప్రభువు చెప్తారు కదా, మరియు అనేక మంది ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులందరినీ చేశారు. అవి ఈ గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు కోట్ల వారి కుటుంబంలో జన్మించే యేసే లోకముకు రావాల్సిన మెస్సియా, దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మినట్లును, రెండవది నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును. నమ్మి ఆయన నామందు జీవం, జీసస్ క్రైస్ట్ ఇస్ సేమ్ ఫరెవర్, ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. యేసే నిన్న ఉన్నాడు, ఏడు ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. ఆయన ఉన్నవాడు ఆయన. మీరు లేకపోతే ఈ సందేహం కలుగుతుందేమో కానీ, but the people who believes His spirit and His mind and His soul are with the Lord on the earth. భూలోకంలో వారు జీవించేంత కాలం ప్రభు వారి హృదయం ఉంటాడు, విడబోయాడు. మనం కూడా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే, దేవుని వాక్యము నిశ్చయుని వాక్యాలుగా మారి ఆయన ఆత్మ చేత నడిపించబడితే ఉంటే మనం శిష్యురాలమే. అవర్ మిషన్ ఈస్ ప్రిపేరింగ్ డిసైపుల్స్. ప్రభువైన క్రీస్తు నాట్య దర్శనం. సో మనమందరం కుటుంబం కాబట్టి దేవుడు ఎలా వాడుకున్నాడు, మీరు కూడా ఆ విధంగా యూ మస్ట్ ప్రిపేర్ డిసైపుల్స్, మస్ట్ బేర్ డిసైపుల్స్ ఇన్ యువర్ సోల్. హృదయంలో గర్భం ధరించాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, క్రీస్తు యేసు సువార్త ద్వారా మిమ్మల్ని కన్నారు. యేసు క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కన్నారు కాబట్టి మీరు కూడా నావలే ఫాలో. We must follow the work of 4 apostles are our Lord King Jesus Christ. Yesu Christ, Brahmacharya, is with us, is in us. God is with us where there are 2 or 3 people gathered in my name, there I am. ప్రభు చెప్పిన రీతిగా ప్రభు యేసు క్రీస్తు మన మధ్య ఉన్నాడు.
మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని విడపాయారు. కాబట్టి యేసుక్రీస్తు హృదయ వాంఛ మనము తీర్చడానికి అవకాశం ఉంటుంది. మిగతా అవకాశం మళ్ళా జ్ఞాపకం చేస్తాం. ప్రభు మనకి ఇచ్చిన దర్శనం. ప్రభు యేసుక్రీస్తు వారు ఒలీవ కొండల మీద నుండి పరలోకానికి ఆరోహణం కాబోయే ముందు వారితో చాలా మాట చెప్పాడు. మనం దీవించి ఆశ్రయించి వారితో చెప్తున్నాడు కదా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రవేశించి. ఈ వాక్యం మనం లేఖనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ వాక్యంగా చూద్దాం. మనం ఒకటి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. 28వ అధ్యాయము 16 చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయన చూచి ఆయనకు మృక్కిని కానీ కొంత సందేహించింది. 11 మందిలో కూడా సందేహాలు. ప్రభువుతో ఉండి తిని త్రాగి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచికలు, మహత్కారాలు చూసిన 11 మందికే అనుమానాలు, సందేహాలు వస్తే మరొకసారి నేను పరీక్ష చేసుకోవాలి. అయితే మనకు అనుమానం లేదు. ఎందుకు లేదు? మన అబ్రహాము సంతానం. దానికి ఒక లేఖనం చూపించాలని ఆశపడుతున్నారు. దానికి ఒక అద్భుతమైన లేఖనం ఉంది. ఆ లేఖనము రోమాపత్రిక 4వ అధ్యాయంలో ప్రభువుతో సహవాసం చేసిన అబ్రహాము అని చెప్పిన లేఖనం జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను అనేక 4:17 రోమా 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులు సజీవులుగా చేయవాడు తన కుమారుడు యేసు క్రీస్తు వారిని, తన కుమారుడిని ఇస్సాకును దేవుడు అనగా యేసు క్రీస్తు కంటే నుంచి చెప్పాడు. కాబట్టి ఈ మాట వాడుతున్నాడు. సజీవులుగా చేయవాడును నేను ఈ మాట్లాడగాను పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించునని అని రాయబడింది. నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఉన్నట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగినాడు. సో there is no hope at all, because he is so old, he is about 100 years. Even though he believed God, దేవుడు నమ్ముతున్నాడు. అనేక జనాలకు తండ్రి నమ్మినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తన వృద్ధులే, తన భార్య వృద్ధురాలి అయినప్పటికీ కూడా నమ్మాడు. అలాగే సహోదరి లేదా శిష్యురాల అబ్రహాము సంతానం. జక్కయ్య మారు మనసు పొంది ఫలించిన జక్కయ్య అబ్రహాము సంతానం. అలాగే 18 ఏళ్ల నుండి నడువంగిపోయిన స్త్రీ అబ్రహాము సంతానం. నీవు అబ్రహాము సంతానమే, నేను అబ్రహాము సంతానమే. But the problem is we are without faith, just like our forefather Abraham. అబ్రహాం కూడా మనకు విశ్వాసం లేనందున God is unable. I am too sad to speak like this. God is unable to use us because of our unbelief. అనుమానం ద్వారా, అవిశ్వాసం ద్వారా దేవుడు మనలను వాడుతున్నాడు. ఇప్పుడు మనం కూడా అమ్మినట్లయితే అబ్రహాం ఏ విధంగా నమ్మాడు, జక్కయ్య ఏ విధంగా నమ్మి ఆస్తి మొత్తం పంచి ప్రభు రాశిగా కలిగి ఉన్నాడు, అలాగే మనము కూడా ప్రభు నమ్ముకుంటే పరిపూర్ణముగా there will be no more gap between God and us. సూది మన అంత అవిశ్వాసం ఉంటే సాతాను వల్ల మనం మోసం చేస్తాడు. టిప్ ఆఫ్ ఎ డే అది ఉండడానికి వీలేదు. అసలు ఆ చిన్న సందేహం కూడా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు మనల్ని వాడుకోలేడు. అవిశ్వాసం కాబట్టి వ్యాకరించాడు. మరియు 19వ రోమా 4:19 మరియు అతనికి విశ్వాసముందు బలహీనుడు కాక, విశ్వాసము బలహీనం ఉంటుంది, బలవంతుడు అనమాట. మీటింగ్ కూడా ఉండొచ్చు. విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారాగర్భం మృతుల్యమైనట్టు ఆలోచించారు. శరీరం పనిచేసింది మొత్తానికి ఆలోచించరు. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. So the faith gives us strength to fulfill the promises in our life through God, through faith. Faith is the important factor. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. ఈ సందర్భంలో మనకు మనము విశ్వాసం లేని ఆదరణ సంతానం. అనాది తండ్రులు విశ్వాసులు కాదు, వారు అవిశ్వాసులు కాదు, వారికి తెలియదు. వారికి జన్మించిన మనమందరం విశ్వాసులమే. ఏ అవిశ్వాసం కూడా ప్రభు సహాయం చేయలేడు. కాబట్టి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు భూలోకానికి విశ్వాసము కర్తగా,
ఆ విశ్వాసం కర్తని యేసు ఎవరి హృదయాల్లో ప్రకాశిస్తాడో, ఎవరి హృదయాలు నివాసిస్తాడో, ఎవరు ఆయన పరిపూర్ణంగా నమ్ముకుంటారు, వారికి విశ్వాసం కలిగి విశ్వాసం విధంగా నిచ్చుడినట్లు ప్రభు యొక్క లేఖనము 2వ ఆదాము ద్వారా మన జీవితాలు పనిచేస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిన, విశ్వాసం వలన బలము నొందిన, విశ్వాసం వలన బలము పొందిన. అంతకుముందు మనం చూస్తున్నాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. విశ్వాసం మొట్టమొదటి ఆదాము హవ్వ సంతానంగా అవిశ్వాసమే. 2వ ఆదాము మన అంతరంగంలో జన్మించినప్పుడు, మన హృదయంలో ఫలించినప్పుడు అందులో అవిశ్వాసం కలిసి నివాసం చేయు సహోదరుడా. వెలుగు చీకటి కలిసి ఉండవు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ప్రభువును పరిపూర్ణంగా విశ్వసించి రాస్తున్నాడు. అబ్రహాము గురించి విశ్వాసం ద్వారా పొందాడు. అలాగే దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చిన వాగ్దానం, సందేహించిన వారికి ఇచ్చిన వాగ్దానం కొంతమంది ముట్టారు, కొంతమంది సందేహించారు. అది మత్తయి సువార్త 8వ అధ్యాయం 18లో, అయితే యేసు వారి దగ్గరకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీకు 11 మంది వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. God Lord Jesus Christ an order to the disciples, the remaining 11 persons, go and preach the tidings throughout the world, bless all the people as my disciples. శిష్యులు కావాలా? సాతానికి శిష్యులు కోట్ల మంది ఉన్నారు. They spread his kingdom, dark kingdom. వారు చీకటి రాజ్యాన్ని విస్తరింపజేస్తారు. దేవుడు లేదు, ఏమీ లేదు మాట్లాడి. But we must know God is with us. We must show God. Born again in His kingdom. తిరిగి ఆయన రాజ్యంలో జన్మించిన తర్వాత మనము ప్రభు చూపించాలి. సముద్రములో ఉన్న నీళ్ళలో ఉన్న ఉప్పు చూపించినట్టుగా, కొబ్బరి చెట్లలో ఉన్న కొబ్బరి కాయల్లో ఉన్న కొబ్బరి నూనె చూపించినట్టుగా వాక్యంలో ఉన్న ప్రభువును మనం చూపించాలి. వారి హృదయాలు శుద్ధి చేయాలి, శిష్యునిగా తయారు చేయాలి, శిష్యురాలుగా తయారు చేయగలం మనం. బికాస్ గాడ్ లెంట్ us. దేవుడు మనకు ఆ విషయాలు చూపించాడు. దేవుడు మన హృదయాలు తెరిచాడు. దేవుడు మన మనసును తెరిచాడు. కాబట్టి ఏదో మోగ్గా మనం చెప్పలేదు కానీ అక్షరము సంపూర్ణ ఆత్మ జీవింపచేయదు. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపచేయదు. ఆయన మనతో చెప్పే మాటలు ఆత్మీయ జీవమైనవని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జీవమైన మాటలు మన హృదయంలో ఉన్నాయి కాబట్టి ప్రభు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనతో పంపించిన వారిని అందరూ కూడా శిష్యులుగా తయారు చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి. కాబట్టి ఈరోజు శుభవర్తమానం ఇది. ప్రిపేరింగ్ డిసైపుల్స్, ది డిజైర్ ఆఫ్ అవర్ లార్డ్ హూ ఇస్ విత్ us even now. రమణ క్రీస్తు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఆశీర్వాదం కోసం జ్ఞాపకం చేసిన మన సత్యమే కానీ మరొక లేఖనం ప్రకారము ఎక్కడ 2 లేక 3 నానాములు కూడినారు అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. యేసు క్రీస్తు వారికి హృదయవాంఛ శిష్యులను తయారు చేయాలి. యేసు క్రీస్తు యొక్క హృదయవాంఛ శిష్యులను తయారు చేయాలి. మనమందరం కూడా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని భద్రపరుచుకుంటాం. యేసు క్రీస్తు బోధకుడు ప్రథమ శిష్యుడు, శిష్యుల్లోని శిష్యుడు వస్తాడు. ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పిన రీతిగా శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ. మనం ఏ విత్తనం వేస్తామో ఆ ముఖ్య వస్తుంది, ఆ ఫలాలే వస్తుంది. దానిలో సందేహం లేదు కదా. అలాగే ప్రభు మనకి ఇచ్చిన దర్శనం. ఇప్పుడు మనం శిష్యులమైతే, శిష్యురాలమైతే, ఆయన నిలిచింటే, ఆయన మనం ఏకమై ఉంటే, దేవుని ఆత్మ చేతను నడిపించబడుతూ ఉంటే, నిశ్చయంగా మనము కూడా ప్రభు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, నూతన జన్మానుభవాన్ని బట్టి మనం కూడా శిష్యులు తయారు చేయగలం. ఆ విధంగా మనమందరం శిష్యులను శిష్యులంటగా తయారు చేయొచ్చు. సాతాను రాజ్యాన్ని కూల్చివేయడం, అనగదొక్కడానికి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ప్రభు ఈ మాటలు మన ఆత్మీయులలో వినిపించి ఆలకింపజేసి నిశ్చయంగా మనమందరం కూడా నిజమైన శిష్యుడిగా శిష్యులంటగా సిద్ధమవుటకు పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సర్వాధికారి జీవాధిపతి గొప్ప దేవా, వాక్య మహిమను ఫలింపజేసి మీ నామాన్ని మహిమపరచుకోండి.
శిష్యులు కావాలి. నిన్న ఉన్నారు, నేడు ఉన్నారు, నిరంతరం ఉన్నారు. మీ దృష్టికి 1000 దినాలు 1000 సంవత్సరాలు దినమలే ఉన్నాయి. ఈ లోకాన్ని విడిచి 2 సంవత్సరాలే, 2 దినాలే. సో మేమందరం కూడా 2వ దినమంతం మేమందరం కూడా అనేక మంది శిష్యులను తయారు చేయడానికి ఒక ఏక మనసు ఇచ్చి మహిమ పొందండి, సిద్ధపరచండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి వినండి. రేపు ఆదివారం, కిందలో 3వ ఆదివారం. 5వ తారీఖు మనకు ఆరాధన లేదు, 12 లేదు. రేపు కూడా ఆలయాలు ఆరాధన లేదు, కానీ మనకు తీయాలి ఆలయాలు కాబట్టి మంచిగా ఆరాధన చేసుకుందాం. రేపు 11 గంటలకు సరిగ్గా స్టార్ట్ చేద్దాం. 11 నుంచి 11:30 వరకు పాటలు, స్తుతి ఆరాధన, అలాగే మరి వాక్యధ్యానం చేసుకుందాం. రేపు 11 గంటలకి, రేపు ఆదివారం 3వ ఆదివారం, ఏప్రిల్ 3వ ఆదివారం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. రేపు దయచేసి అందరూ ఫాలో అవ్వండి. ప్రభు సమృద్ధిగా మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.